అంటే ఏదో ఒక అద్దం పెడితే ఎలా ఉంటుంది, అద్దంలో అయితే చూస్తుంది. అద్దంలో నిజమైన కన్ను చూడదు, ఈ కన్ను యొక్క ప్రతిబింబం చూస్తుంది కదా, అలాగనమాట. అప్పుడు భగవాన్ ఏమన్నారంట, సృష్టి అనేది కన్ను తన్ని తాను చూసుకోవడానికి ఉపయోగపడే అద్దం వంటిది అని చెప్పారట. భగవంతుడు ఎందుకు సృష్టి చేశారంటే, భగవంతుడు అంతా నిండి ఉన్నారు కదా మనల్లో. అయినా ఇప్పుడు ఏం చెప్తారు, సృష్టి అంతా ఎవరు నిండి ఉన్నారు, భగవంతుడే నిండి ఉన్నారు. అయితే భగవంతుడే కాదు కదా, భగవంతుడు ఇందులో నిండి ఉన్నారు. అందుకే మనం ఏం చెప్పబడుతూ ఉంటాము, మనము భగవంతుని ప్రతిబింబం అని చెప్తాం తప్పితే భగవంతుడు మన ప్రతిబింబమనో లేకపోతే ఆయన మనిషి అని అనము. మనిషి మాత్రం భగవంతుడే కదా. ఇలా ఎందుకు చెప్తామంటే, మనము ప్రతిబింబం కాబట్టి, మనలో ఆయన ప్రతిబింబిస్తున్నారు కాబట్టి సృష్టి అనేది ఏంటట, భగవంతుని ప్రతిబింబం అంట. తప్పితే నిజమైన భగవంతుడు ఎక్కడున్నారు అంటే అద్దం బయటే ఉంటారు కదా. ఇప్పుడు మనము ఏం చూస్తున్నా, మనం అందులో చూస్తున్నామంటే కేవలం ప్రతిబింబం చూస్తున్నాం. అది మనం టచ్ చేయాలని ట్రై చేస్తే ఏమి అది మన చేతికి అందుతుందా, అందదు. కేవలం అలా చూడడం వరకే కనిపిస్తుంది. అలాగా భగవంతుడు సృష్టి అంతా ప్రతి అణువు నిండు ఉన్నప్పటికీ అసలైన భగవంతుడు ఎక్కడున్నారంటే వేరేగానే ఉన్నారు.